అధిక వడ్డీ ఆశ చూపి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. అడసర్లపల్లి మండలం పడమటి తండాలో బాలాజీ నాయక్ అనే వ్యక్తి అధిక వడ్డీల ఆశ చూపి బాధితులకు మొండి చేయి చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి తగులబెట్టారు. బాలాజీ నాయక్ బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, దేవరకొండ నియోజక పరిధిలో ఉన్నటువంటి పలుగుతుండ అంటే పిఏపల్లి మండలం పలుగుతుండలో ఉద్రిక్త పరిస్థితి అనేది నెలకొని చెప్పవచ్చు. పలుగుతుండకు సంబంధించినటువంటి బాలాజీ నాయక్ చాలా మంది వ్యక్తులు కదా కొన్ని వందల మంది దగ్గర కూడా దాదాపు 300 నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారని చెప్పేసి కూడా గతంలో బాధితులు పోలీసులు ఆశ్రయించిన పరిస్థితి ఉంది. 2022 సంవత్సరం నుంచి ఈ బాలాజీ నాయక్ చాలా మంది వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈ విధంగానే అంటే అధిక మొత్తంలో వడ్డీ ఇస్తానని చెప్పి దాదాపు 10 రూపాయల నుండి 16 రూపాయల వరకు వడ్డీ చెల్లిస్తానని చెప్పేసి చాలా మంది వ్యక్తులు 5 లక్షల నుండి మొదలుకుంటే దాదాపు 50 లక్షల వరకు కూడా చాలా మంది ఇంట్లో వసూలు చేసినట్టు మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత కొంతకాలం అంటే దాదాపు 5-6 నెలల పాటు వాళ్ళకు వడ్డీ రూపంలో చెల్లించిన పరిస్థితి ఉంది. ఎవరైతే బాలాజీ నాయక్ సంబంధించిన బంధువులు మొదటగా ఇతనికి వడ్డీకి ఇచ్చారు, ఆ తర్వాత బాలాజీ నాయక్ బంధువుల ద్వారా అతని మిత్రుల ద్వారా ఈ వ్యవహారం మొత్తం కూడా వ్యాప్తంగా కూడా పాటిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల్లో కూడా బాలాజీ నాయక్ కు సంబంధించి చాలా మంది వ్యక్తులు కూడా పెద్ద మొత్తంలో కూడా అప్పులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 100 కోట్ల రూపాయలు అతనికి అప్పులు ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి చెప్పకుండా కూడా పరారైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మోసపోయినటువంటి బాధలు పోలీసులను ఆశ్రయించారు. నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఎస్పీని గారితో కలిసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇదే విషయానికి సంబంధించి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంపై చొరవ తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బాధితులందరికీ కూడా తగు సహాయం చేయాలి, తగు సహాయం చేస్తామని చెప్పిన బాధితులకు కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. అయితే ఈ రోజు దీనికి సంబంధించి బాలాజీ నాయక్ గ్రామైనటువంటి పలుగుతండాకు అంటే అతని ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రామావత్ హరియా నాయక్ అనే వ్యక్తి ఇతనికి బాలాజీ నాయక్ కూడా కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది. ఎప్పటి నుండో కూడా తన డబ్బులు తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా బాలాజీ నాయక్ వేడుకున్నప్పటికీ బాలాజీ నాయక్ ఆ విషయాన్ని దాట వేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ యొక్క హరియా నాయక్ సంబంధించి ఆ యొక్క గ్రామంలో కేవలం 5 గుంటల భూమి మాత్రమే ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా తను కొంత లక్షల రూపాయలు అతనికి ఇచ్చాను, అది కూడా తక్కువ పోటీలో తీసుకొచ్చి బాలాజీ నాయక్ ఇచ్చానని కూడా అతను చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు అతనికి అప్పించిన వాళ్ళు ఎవరైతే హర్యానాకి అప్పించారో వాళ్ళు ఒత్తిడి చేస్తుండడంతో ఇతను బాలాజీ నాయక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని చెప్పి ప్రయత్నించినప్పుడు బాలాజీ నాయక్ మాత్రం అతను డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఇప్పటికి కూడా చూపలేదు మనకు తెలుస్తుంది. సో ఈ విషయంలో బాగా పూర్తి స్థాయిలో మనవేదకు గురైనటువంటి హరియా నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నాన్ని చేశాడు. సో అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే హైదరాబాద్ తరలించేసి అతనికి చికిత్స అందిస్తూ ఉండగా ఇతను ఈ రోజు మరణించినట్టుగా కూడా మనకు తెలిసింది. ఎప్పుడైతే హరియా నాయక్ మరణించారో హరియా నాయక్ యొక్క బంధువులు అదేవిధంగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి బాలాజీ నాయక్ సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పలుగుతలకు చేరుకొని ఆ బాలాజీ నాయక్ ఇంట్లో ఎవరు కూడా లేని పరిస్థితి. సో బాలాజీ నాయక్ ఇంట్లోకి వెళ్ళేసి అతనికి సంబంధించిన ఫర్నిచర్ టీవీ అయితే ఫ్రిడ్జ్ అయితే ఇతర ఫర్నిచర్ మొత్తం కూడా సామాగ్రి మొత్తానికి తీసుకొచ్చి పడేసేసి మొత్తంగా తగలబెట్టిన పరిస్థితి ఉంది. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత బాలాజీ నాయక్ సంబంధించిన బాధితులు కూడా పెద్ద ఎత్తున కూడా పలుగుతలకు చేరుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు కూడా ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని ఆ ఉద్రిక్త పరిస్థితులు తగ్గించే విధంగా ప్రయత్నాలు చేశారు. కాకపోతే బాలాజీ నాయక్ బాధపడ్డ బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా పోలీసులను వాళ్ళు తీవ్రంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించి కూడా 4 నెలల క్రితం కూడా నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి శరత్చంద్ర పవార్ యొక్క బాలాజీ నాయకులు అదేవిధంగా బాలాజీ నాయక్ సంబంధించినటువంటి ఏజెంట్లందరినీ కూడా
జిల్లా కేంద్రాన్ని పిలిపించుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి వారి యొక్క డబ్బులు అప్పచెప్పాలని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుండి కూడా బాలాజీ నాయక్ ఎప్పుడైతే ఎస్పీని కలిసిపోయిన తర్వాత ఎస్పీ వాళ్ళని పిలిపించిన తర్వాత కూడా బాలాజీ నాయక్ పూర్తిగా పరారులో ఉన్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ రోజు బాలాజీ నాయక్ సంబంధించినటువంటి ఒక బాధితుడు ఆత్మహత్య చేసుకోవడంతో మాత్రం మిగతా బాధితులందరూ కూడా ఇదే బాధపడతాము. ఎందుకంటే అతని చేతులు మేము పూర్తిగా మోసపోయాము, అతను ఎక్కువ మొత్తంలో వడ్డీ ఇస్తున్నారన్న ఉద్దేశంతో మేము ఆశతో వేరే దగ్గర నుంచి అవసరమైతే తమకు సంబంధించినటువంటి బంగారం కానీ అదేవిధంగా ఇతర భూములను కూడా కుదవబెట్టేసి బాలాజీ నాయక్ మేము అప్పచెప్పాము. కానీ ఇప్పుడు బాలాజీ నాయక్ పూర్తిగా మా డబ్బుల్ని ఎగ్గొట్టారు. దీంతో మేము అప్పు తీసుకొచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పి కూడా చాలా మంది బాధితులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ విషయము తీవ్రంగా ఉద్రిక్తత దాడితీసే అవకాశం ఉండదు. మనం పెద్ద ఎత్తున కూడా పోలీస్ యంత్రాంగం ఈ విషయంపై దృష్టి సారించినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విషయంలో మళ్ళీ ఎస్పీ శరత్చంద్రతో వారు జోక్యం చేసుకోనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. బాలాజీ నాయకులు తప్పనిసరిగా అదుపులో తీసుకొచ్చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా పోలీసులు వాళ్ళకు హామీ ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. పుల్లారావు, ఇప్పటికే బాలాజీ నాయక్ దగ్గర డబ్బు మోసపోయి ఒక బాధితుడైతే చనిపోయాడు. అసలు మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు? అలాగే మరి పోలీసులు ఏమని హామీ ఇస్తున్నారు ఇక్కడ మోసపోయిన బాధితుల దగ్గర? షాని, యాక్చువల్గా బాలాజీ నాయక్ చేతిలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3-4 నియోజకవర్గాలు మాత్రమే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా బాలాజీ నాయక్ కు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. 5 లక్షల నుండి మొదలుకుంటే దాదాపు 50 లక్షలు 60 లక్షల రూపాయలు కూడా వాళ్ళ వడ్డీల రూపంలో అంటే ఎక్కువ వడ్డీకి ఆశపడి బాలాజీ నాయక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి అంటే వాళ్ళు వడ్డీలకు ఇతను వడ్డీ తీసుకున్నట్టు కానీ వాళ్ళు వడ్డీ ఇచ్చినట్లు కానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ పత్రాలు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఆ విధంగా బాలాజీ నాయక్ చాలా చాకచక్యంగా వివరించినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే మొదట్లో అతను వడ్డీలు చెల్లించాడు, కానీ ఆ యొక్క వడ్డీలను అతను చెల్లించిన విషయానికి సంబంధించి అంటే బ్యాంక్స్ ద్వారా వాళ్ళు వడ్డీలు చెల్లించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అయితే ఉండే విధంగా చూసుకున్నాడు. కానీ వీరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి పత్రాలు మాత్రం లేకుండా కూడా బాలాజీ నాయక్ జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే బాలాజీ నాయక్ సంబంధించి కొంతమంది ఏజెంట్స్ ఏర్పాటు చేసుకున్నారు, అదేవిధంగా అతనికి సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు. సో ఆ ఏజెంట్స్ అనేవారు వారికి సంబంధించేసి మేము హామీ అని చెప్పేసి మిగతా వారి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బాలాజీ నాయక్ అప్పగించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే సో బాలాజీ నాయక్ కొంతమంది ఏజెంట్స్ ద్వారా ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగించడం కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా బాలాజీ నాయక్ అనే పర్సన్ కొంతమంది ఏజెంట్స్ ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా కొంతమంది బంధువుల ద్వారా ఈ యొక్క తన యొక్క వ్యాపారాన్ని అంటే ఈ విధమైనటువంటి మోసానికి తెరలేపని చెప్పి మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత బాలాజీ నాయక్ ఆ యొక్క డబ్బులు మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇతర రూపాలు కాకపోతే తన పేరు మీద కూడా తన బినామీల పేరు మీద ఉండే విధంగా కూడా అతను జాగ్రత్త పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో పోలీసులు ఆ యొక్క బాలాజీ నాయక్ అదుపు తీసుకున్నప్పుడు ఏ విధంగా బాధ్యతలకు సంబంధించినటువంటి డబ్బులు రికవరీ చేస్తారు అనే విషయాన్ని మాత్రము చూడాలి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.